అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఓలేటి శశికళ గారు రచించిన కనకాంబరం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? భలే కోడలే దొరికింది. పకపక నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన అత్తగారికేసి ప్రశ్నార్థకంగా చూసింది కనక. ల్యాప్టాప్లో చేస్తున్న పని ఆపి అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి సోఫాలో చేరబడి ఆటోమెన్ మీద కాళ్ళు బార్లా చాపుకొని టీవీ పెద్ద వాల్యూమ్లో వింటూ భార్య చేసిచ్చిన పకోడీలు నవ్వులుతున్న వెంకట్ తల్లికేసి తర్వాతేంటి అన్నట్టు చూశాడు. ముందా టీవీ కట్టు చెప్తాను అంటూ స్థూలకాయాన్ని సోఫాలో చేరేసి మంచినీళ్లు దెమ్మని కోడలికి సైగ చేసింది భాస్కరి. గాబరాగా లేచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ నుండి చల్లని నీరు గ్లాసులో పట్టి తెచ్చిచ్చింది కనక. ఇచ్చిన నీళ్లు తీసుకోకుండా, నీకు చాలాసార్లు చెప్పానమ్మాయి, నేను ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ వాటర్ తాగనని. అమెజాన్ నుండి తెప్పించిన కాపర్ బాటిల్స్లో ఫిల్టర్ వాటర్ పట్టుంచమన్నాగా, పట్టలేదా? కిరుకుగా అడిగింది భాస్కరి. భార్యకేసి తీవ్రంగా చూశాడు వెంకట్. 4ంటికే తగలాడతావు కదా ఇంటికి, నీళ్లు పట్టడం కూడా బరువేనా నీకు? యూ బిచ్. తల్లి పక్కన కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు ఒక్కసారి తలెత్తి తండ్రికేసి నిరసనగా చూసి మళ్లీ భయంగా తలదించుకున్నారు పుస్తకాల్లోకి. కనుక గబగబా వంటింట్లోకి పరిగెట్టి కాపర్ బాటిల్స్లో పట్టిన నీళ్లు ప్లేట్లో పకోడీ వేసుకొని వచ్చింది. మొహం ముడుచుకొనే ప్లేట్ అందుకుంది భాస్కరి. ఈ లోపున వాకింగ్ నుంచి వచ్చిన వెంకట్ తండ్రి గిరి కూడా వచ్చి చెమట్లు కక్కుతూ సోఫాలో కూలబడ్డారు. ఏం దిక్కుమాలిన అమెరికారా బాబు, బయట ఒకటే ఎండ, ఒక్కపోత. ఏదో ఈ పిల్లల కోసం వాళ్ళకి సెలవులని మీరు పిలిస్తే పడి పడి సమ్మర్లో రావాల్సి వస్తుంది. కానీ ఇండియాలో ఏసీలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటే కాలక్షేపం అయిపోతుంది. ఇక్కడ 10 అయినా రాత్రవదు వెధవది. ముందో వెధవ, తర్వాతో వెధవ కలిపితే కానీ మాట్లాడడం రాదాయనికి. మాటకి మొహం ఎప్పుడూ ముటమట్లాడుతూనే ఉంటుంది. భార్య ప్లేట్లో నుంచి పకోడీలు లాక్కొని తినబోతూ ఉంటే ముక్త, వెంకట్ కనకల 8 ఏళ్ల కూతురు, తాతగారు మీరు నాయనమ్మ వాకింగ్ నుండి వచ్చి మీ షూసు సాక్సు బయట షూ క్లోజెట్లో పెట్టరెందుకు? మేమెవ్వరం కార్పెట్ మీద షూస్తో నడము. పైగా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినేస్తున్నారు. మా డాడీ అంతే, జమ్స్ ఉంటాయండి. ఇట్స్ బెటర్ యూ టేక్ ఏ బాత్ అండ్ కమ్ బిఫోర్ సిట్టింగ్ హియర్. ఖచ్చితంగా చెప్తున్న చిన్నపిల్లకి జవాబు చెప్పలేక, వెధవ పిల్లలు, వెధవ ముదర మాటలు, వెధవ పెంపకాలును అంటూ చేతిలో సెల్ఫోన్ని పక్క సోఫా మీదకి విసురుగా మేడ మీదకు వెళ్ళిపోయాడాయన. భాస్కర్కి కోపంతో మొహం ఎర్రబారింది. కోడలి వైపు తిరిగి, దానికి కాస్త మేనర్స్ నేర్పమ్మాయి, పెద్దంతరం చిన్నంతరం లేదా అంది. కనక ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే 10 ఏళ్ల మయూర్ అందుకొని, తప్పే ఉంది నాయనమ్మా, అది మినిమం హైజీన్, ఎవరైనా ఫాలో అవ్వాలి. పైగా అంత స్వెట్టింగ్తో స్టిక్కింగ్ సాక్స్తో అందరికీ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇలా పూర్తి చేశాడో లేదో ఫట్టుమని నెట్టుకొచ్చి తగిలింది వెంకట్ చేతిలోని రిమోటు. డాడ్ అంటూ పిల్లాడు బాధతో భయంతో నత్తుతున్నాడు. వెంకట్ లేచొచ్చి మయూర్ని సోఫాలో నుంచి లాగి కిందకి పడేసి కాలితో 2 తాపులు తన్నాడు. కనక ఒక్కసారి పిల్లాడికి అడ్డం పడి తను కూడా తన్నులు తినసాగింది. ముక్త ఏడుపు లంకించుకుంది ఉక్రోషంగా. వీ నో అవర్ రైట్స్, ఐ కెన్ కాల్. అంతే, ముక్త జుట్టు పట్టుకొని 2 చెంపలు వాయించాడు వెంకట్. చెయ్యవే చెయ్యి, ఐ డోంట్ కేర్. మిమ్మల్ని తీసుకుపోయి షెల్టర్ హోమ్లో పడేస్తాను, తిక్క కుదురుతుంది. ఇదంతా ఈ బిచ్చిచ్చిన ట్రైనింగ్. నా పేరెంట్స్ మీద నా పిల్లలకి మప్పుతావే అంటూ కనకని ఒక్క తోపు తోశాడు. ఇంతవుతూ ఉన్నా అడ్డుపడకుండా చోద్యం చూస్తున్న అత్తగారికేసి నిరసనగా చూస్తూ పిల్లల్ని తీసుకుపోయి మేడ మీద వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది కనక. పిల్లలు అప్పటికే భోంచేయడం మంచిదయింది. ఏమీ అవ్వనట్టే మరో గంటలో తను వండిన వంటలన్నీ వడ్డించుకొని తింటున్న ఆ ముగ్గురి నవ్వులు, కబుర్లు
కనకకి వినిపిస్తూ ఉంటే మనసు మండిపోసాగింది. ఎవరినమ్మా భలే కోడలంటున్నావు ఇందాక? వెంకట్ ప్రశ్న. హా అదేరా, ఇందాక నాతో వాకింగ్కి ఆ పద్మావతి గారు కూడా వచ్చింది. అదే మీ రాజేష్ అమ్మ. వాళ్ళ కోడలు స్రవంతి పెద్ద కరుడ. పాపం అత్తగారిని కాల్చుకు తింటుంది. పొద్దున్న ఆఫీస్కి వెళుతూ సాయంత్రం తన కోసం వంట చేయొద్దని, ఆవిడకి కొడుక్కి మాత్రమే వండుకోండని చెప్తుందిట. తీరా సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే ఆకలి ఆకలి అంటూ రాక్షసిలా అత్తగారు వండుకున్న వంటంతా తినేస్తుందిట. పాపం ఈమె గోల మళ్ళా అప్పటికప్పుడు వండుకుంటుందిట అంటూ. అబ్బో, ఆ స్రవంతి పెద్ద రౌడీ రాణి. పార్టీల్లో చూడాలి దాని వేషాలు చిందులు. రాజేష్ గాడు పెద్ద వెధవ. పెళ్ళాం నాటకాలన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టు నటిస్తాడు. లోపల చచ్చేంత ఇన్సెక్యూరిటీ నా కొడుక్కి. తల్లి తండ్రి ముందు యథేచ్ఛగా బూతులు వాడుతూ చెప్తున్నాడు వెంకట్. పిల్లల గదిలో కౌచ్ మీద పడుకుని కింద నుండి వినిపిస్తున్న మాటలు వింటుంది కనక. పాపం స్రవంతి హుషారైన అమ్మాయే, కానీ ఏ రోజు హద్దుమీరి ప్రవర్తించే అమ్మాయి కాదు. ఆమె భర్త రాజేష్ భార్యని చాలా ప్రేమిస్తాడు, అవసరమైన స్వేచ్ఛనిస్తాడు. స్రవంతి ఇప్పుడు 9 నెలల ప్రెగ్నెంట్. వచ్చే వారం తన డ్యూ డేట్. అమెరికాలో ఆఖరి రోజు వరకు ఆఫీస్కి వెళ్ళి పనిచేయక తప్పదు. పాపం మొహమాటానికి తనకు వంట వద్దని చెప్పుండొచ్చు. ఆకలేసి అత్తగారు వండుకున్న తినుండొచ్చు. దానికి ఆమె అత్తగారు ఇంత ప్రచారం చేయాలా? కోడల్ని చూసుకోవడానికి వచ్చిన మనిషి రాజేష్ స్రవంతి పాపం ఇద్దరి సంపాదనతో రాజేష్ తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చారు. తల్లి ఏమడిగితే అది కొంటాడు రాజేష్. అలాంటిది కోడలు గుప్పెడి మెతుకులు తింటే దీనికి రచ్చ. అదే తన కూతురుంటే ఆ స్థానంలో ఆమె అలాగే మాట్లాడేదా? మనసంతా చేదు మాత్రం మింగినట్టయింది కనక్కి. నిద్రలో ఏదో కలవరిస్తుంది ముక్త. కనకకి చాలా మనసు కష్టంగా ఉంది. అమెరికాలో పిల్లల రక్షణకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది వెంకట్కి ఒక చట్టం అంటే భయం లేదు, మనస్సాక్షి అంతకన్నా లేదు. నిరంతరం మండుతూ ఉండే అతని క్రోధాగ్ని జ్వాలల్లో సమిదలు తను తన పిల్లలు. ఆ కోపాన్ని యథాశక్తి రెచ్చగొడుతూ అతని తల్లి తండ్రి. వెంకట్ తన పిల్లల దృష్టిలో తనెంత దిగజారిపోతున్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. ఏనాడు అతను పిల్లల పట్ల తన బాధ్యతని సరిగ్గా నిర్వహించలేదు. తన మగతనానికి టోకెన్స్ ఆఫ్ మెరిట్ లాగా వాళ్ళని ప్రదర్శిస్తాడు నలుగురిలో. పిల్లల 2 సిజేరియన్లకి కనక తల్లిని రానివ్వలేదు వెంకట్. ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న ఆమె అమెరికాకి స్వంతంగా వచ్చే పరిస్థితిలో లేదు. కనుక తన సంపాదన నుండి తల్లికి టికెట్ కొందామనుకుంటే వీల్లేదని వెంకట్ అడ్డుపడిపోయాడు. పిల్లాడికి 3వ నెల వచ్చాక అత్తమామలొచ్చారు. కానీ కనక చేత ఎదురు చేయించాడు వాళ్ళకి. 3 నెలల పిల్లాడిని డే కేర్లో పెట్టుకుని సాయంత్రం తెచ్చుకునేది. వాళ్ళు మేం చూస్తామని ఒక్క మాట అనలేదు. వెంకట్ చెప్పలేదు. ఏం చేసుకున్నా వారిద్దరి మటుకు కొడుక్కి చేసేది అత్తగారు. కనక పాపం పచ్చి బాలింతరాలైనా తన వంట తను చేసుకొని తినేది. రాత్రంతా పిల్లాడితో సరిపోయేది. వెంకట్ అడ్డగాడిదలా గుర్రు పెట్టుకుని నిద్రపోయేవాడు. పిల్లాన్ని కాసేపు ఎత్తుకునేవాడు కూడా కాదు. ముక్త డెలివరీకి కొంచెం తెలివి తెచ్చుకుంది కనక. తమ కమ్యూనిటీలోనే ఉంటున్న తన తల్లి స్టూడెంట్ రజనీ వాళ్ళ అమ్మగారు తనకి సాయం చేయడానికి ముందుకు రావడంతో ఆవిడికి తన జీతంలో నుంచి నెలకి $1000 ఇచ్చి తన 6 వారాల మెటర్నిటీ లీవ్ అయిపోయాక పిల్లలిద్దరినీ ఆవిడకు అప్పగించి ఆఫీస్కి వెళ్ళేది. ఆమె డబ్బు వద్దని నిరాకరించినా అది ఆమె సర్వీస్కి చాలా తక్కువని చెప్పి ఒప్పించి ఇచ్చేది. పాపం ఆవిడ కన్న తల్లిలా కనక వచ్చేసరికల్లా వంట కూడా చేసేసి ఉంచేవారు. కనక ఇలాంటి ఏర్పాటు చేసుకోవడం, తన జీతంలో నుంచి $1000 వృధా చేయడం చూసి మండిపోయేవాడు వెంకట్. ముక్త 5 నెలల పిల్లగా ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇండియాకు వెళ్ళిపోగానే తన పేరెంట్స్ని పిలిపించి పంతంగా వారికి $1000 ఇప్పించేవాడు. బంతిలా ఉన్న ముక్త అత్తగారి సంరక్షణలో కోలిక్ ఫీవర్, ప్రైమరీ కాంప్లెక్స్తో పుల్లలా అయిపోవడంతో పిల్లని మళ్ళీ డే కేర్లో పెట్టుకోవాల్సి వచ్చింది కనక్కి. పిల్లాడి స్కూలు, పాప డే కేరు, తన ఆఫీస్ టైమింగ్స్కి పొంతన దొరక్క కనక చాలా ఇబ్బంది పడిపోయేది. కనీసం వెంకట్ పిల్లల్ని ఇంట్లో దిగబెట్టే సాయం కూడా చేసేవాడు కాదు. కనక మంచితనం, వెంకట్ క్రూరత్వం కనకకి
కొందరు మంచి అర్థం చేసుకునే మిత్రుల్ని సంపాదించి పెట్టింది. వాళ్ల పిల్లలతో పాటు మయూర్ని ఇంట్లో దింపేవారు. ముక్తని కనక ఆఫీసు నుంచి తెచ్చుకునేది. పొరపాటున ఎవరైనా మిత్రురాలి భర్త పిల్లాన్ని దిగబెడితే కనక్కి ఆ రోజు నరకమే. వాడెందుకు దిగబెట్టాడు? వాడికి నీకు ఎలా పరిచయం? వీడు ఆ ఎదవ కొడుకా కొంపదీసి? ఆఫీసులో భాగవతాలకి తోడు ఇక్కడ మొదలు పెట్టేశావా యూ బీచ్? ఇలా సాగిపోతుంది అతని వాక్ప్రవాహం. కనక్కి ఒళ్ళు చచ్చిపోతుంది అలాంటి మాటలు పడాలంటే. నోరు విప్పి గట్టిగా అరవాలనుంటుంది, నోరు మూసుకోరా అని. కానీ ఆమె సంస్కారం, భర్తంటే ఎనలేని భయం, ఎలాంటి దన్ను లేని తన కుటుంబ నేపథ్యం ఆమెకి నోరు పెగల్నివ్వవు. ఆమె మెతకతనం అతనికి మరింత అలుసు, వినోదం. ఏ పార్టీకి వెళ్ళొచ్చినా ఇంట్లో ఒకటే గొడవ. ఎవరైనా పలకరించడం పాపం, వాణ్ నీకెలా తెలుసు అంటూ. మళ్ళీ అక్కడ నవ్వుతూ ఫ్రెండ్స్కి పరిచయాలు చేస్తాడు. ఆ తర్వాత అవతలతను షేక్ హ్యాండ్ ఇస్తే, నువ్వు నమస్కారం పెట్టకుండా వాడి చెయ్యెందుకు పట్టుకొని ఓ పిసికేస్తున్నావు అంటూ వెకిలిగా ప్రశ్నిస్తాడు చెవిలో. అలా అని అంటి ముట్టనట్టుంటే అదో గొడవ. అందరిలో పెట్టి తన కంట్రీ బ్రూట్నని, పార్టీ మేనర్స్ తెలీదని ఎసడిస్తాడు. అలా మాట్లాడితే అక్కడ అందరూ ఎంటర్టైన్ అవుతారనుకుంటాడు. పదే పదే భార్యని ఏయ్ లూజర్, ఏయ్ లూజ్ అని పిలుస్తూ ప్రతి చిన్న తప్పుకి భార్యని పిల్లల మీద కోపంతో అరుస్తూ అవమానించే అతనంటే వారి పరిచితులందరికీ కంపరం. వారి కళ్ళలో తన పట్ల కనిపించే సానుభూతిని భరించసఖ్యం కాదు కనక్కి. అందుకే తను సంతోషంగానే ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటుంది. పిల్లలు ఏనాడు ఇంటి విషయాలు బయట చెప్పరు. ఆకలికి కడుపు నకనకలాడుతూ ఉంటే కిందకెళ్ళింది కనక. రాత్రి 2 అయింది. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడికక్కడ వదిలేసిన గిన్నెలు, కంచాలు, డ్రింకు గ్లాసులు. 3 డ్రింకు గ్లాసులు చూసి విరక్తిగా నవ్వుకుంది. ఒకసారి వెంకట్ బాసు అమెరికన్ ఇచ్చిన పార్టీలో సభ్యత కోసం చేతిలో పెట్టిన వైన్ గ్లాస్ పట్టుకొని పార్టీలో తిరిగినందుకు కనకకి ఇంటికి రాగానే వెంకట్ పెట్టిన పెంట గుర్తొచ్చింది. అదే వెంకట్ తన తల్లికి స్వయంగా వైన్ పోసి అందిస్తాడు. ఆవిడ అందానికి, ఆరోగ్యానికి మంచిదని. మామగారి ఆశీస్సులు పుష్కలం భార్య విషయంలో. తినడానికి ఏమీ మిగలకపోవడంతో చల్లపాలలో సీరియల్ వేసుకొని తినేసి ఒక అరటిపండు తినేసి పైకి వెళ్ళింది కనక. నిద్ర పట్టక మేడ మీద పేటియో మీదకు వెళ్ళింది. పుచ్చ పువ్వులా పరుచుకొని వెన్నెల. ఇంటి వెనకాల నదీపాయలో వడివడిగా రాళ్ల నురుచురుకుంటూ ప్రవహిస్తున్న నీటి సందడి తప్ప అంతటా ఆవరించిన ప్రశాంతత. సేద తీర్చే అమ్మ మాటలా పిల్ల తెమ్మరొకటి చల్లగా తాకి వత్తైన ఆమె నల్లని కురులను సుతారంగా ఆమె మొహం మీదకి తోసింది. అంత అందమైన పరిసరాలను అనుభవించలేని తన అసక్తతకు విసుగు కమ్మి చికాగ్గా జుట్టు పైకి తోసుకోబోతూ ఉంటే అందాల చందమామకి మబ్బుల పరదాలు కూడా అప్పుడప్పుడు అందమే. గతంలో తనంటే విపరీతంగా ఇష్టపడే తన ఆరాధకుడి మాటలు గుర్తొచ్చాయి ఆమెకు. అతను తనను కనకాంబరం గారు అని పిలిచేవాడు. ఎందుకలా అంటే భలే గమ్మత్తుగా చెప్పేవాడు. కనకాంబరానిది వాడని అందమట. సువాసన పూలతో చేరి వాటి అందాన్ని ద్విగుణీకృతం చేసి తను తావిని ప్రోవి చేసుకుంటుందిట. తేలికైన కనకాంబరం ప్రతి స్త్రీ ఇష్టంగా తలని తురుముకుంటుందిట. ఆఖరికి దేవుడు కూడా కనకాంబరం మాలని ధరించాకే తృప్తి పొందుతాట. కళ్ళలో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన మనసుతో అతను మాట్లాడే మాటలు తనకి చాలా నచ్చేవి. ఆ మాటలకు రూపమిచ్చే సాహసం, ఉద్దేశం తనలో లేకపోయింది. పుచ్చ పువ్వంటి వెన్నెలలో మల్లెల గోళం పక్కనే చిక్కని కాషాయంలో పూసి తేలికగా గాలికి ఊగిసలాడుతున్న కనకాంబరాలని ప్రేమగా తాకింది కనక. ఏదో అదృశ్యగత ప్రేమ పాశమొకటి మనసుకి గాలం వేయగా. అసలు ఏం ఆస్వాదించింది తను జీవితంలో? పరుగులు పరుగులు, కొన్ని సాధించడానికి, కొన్ని పరుగులు పారిపోవడానికి. ఏవో అందలాలు అందుకోవాలి అనే ఆతృత. అందుకోకపోతే స్తంభించే జీవితం అంటే భయం, పేదరికం భయం, అస్తిత్వం కోసం పేరాశ. తనని తానే ద్వేషించుకుంటుంది కనక. తన తల్లిదండ్రులకి, అన్నలకి అంగీకారం కాని కులంలో అబ్బాయిని పెళ్లి చేసుకుంది కనక తల్లి. 2 వైపులా దిగిరాలేదు. తల్లి తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కనకని, ఆమె తమ్ముణ్ణి 5 ఏళ్ల తేడాతో కన్నారు. తండ్రి స్థానిక దూది మిల్లులో సూపర్వైజర్గా పనిచేసేవాడు. తల్లి టీచర్.
కనకకి జీవితంలో గుర్తుండే ఆనంద క్షణాలన్నీ ఆమె బాల్యంలో అన్యోన్యమైన తల్లిదండ్రుల సమక్షమే. తమ్ముడు యష్ పుట్టడం, తండ్రి లంగ్ క్యాన్సర్తో ఆ ఏడాదే చనిపోవడం, మిల్లు వారిచ్చిన ₹1,00,000 పిల్లల భద్రతకి దాచి కనక వాళ్ళమ్మ, తల్లి తండ్రి తానే పెంచడం కనక జీవితాన్ని ఓ పెద్ద బాధ్యతలోకి నెట్టేసింది మానసికంగా. అక్కరకు రాని బంధువులు ఆమెలో మరింత అభద్రతను పెంచారు. చదువే జీవితం అయిపోయింది. స్టేట్ ర్యాంకులు, ఉచిత కార్పొరేట్ విద్యను, ఆపై అత్యుత్తమ IITని ఆమె ముంగిట్లో పెట్టాయి. దేశీయ కంపెనీలు మంచి ఉద్యోగ ఆఫర్ ఇచ్చినా ఆమెలోని తృష్ణ స్టాన్ఫోర్డ్కు పరుగులెత్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో MS చేసి జీవితంలో చదువు తప్ప మరో లోకము లౌక్యము తెలియని ఆమె దొరికిన మొదటి ఉద్యోగంలోనే బే ఏరియాలో కుదురుకుపోయింది. ఈ లోపున SMS కోసం వర్జీనియా చేరడం, తల్లికి పుట్టింటివారు దగ్గరవడం చాలా సహజంగా జరిగిపోయాయి. యష్ మీదున్న ఆశతో కనక మేనమామ కనక కోసం ఈ వెంకట్ సంబంధం తెచ్చాడు. కనక కన్నా 7 ఏళ్లు పెద్ద, తల్లి కులమే. బే ఏరియాలోనే ఆర్కిటెక్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎత్తుగా, తెల్లగా, స్మార్ట్గా ఉన్న వెంకట్ ఆడపిల్లకి జీవితంలో చాయిస్లు ఉంటాయని తెలియని కనక్కి ఓకే అయ్యాడు. ఒత్తైన తలకట్టు, అందమైన కళ్ళు, ఎత్తుగా, ఆరోగ్యంగా, తనకన్నా ఒక ఛాయ తక్కువ ఉన్న కనక వెంకట్కి ఆనకపోయినా అప్పటికే శతాధిక పెళ్లిచూపుల అప్రతిష్ట వల్ల తనకన్నా $100,000 ఎక్కువ ఉన్న కనక ఉద్యోగం బాగా ఆనడంతో కట్నం ఇవ్వరని తెలిసినా ఒప్పుకున్నాడు. వెంకట్ అమ్మా నాన్నలకి యష్తో తమ కూతురికి కుండ మార్పిడి చేయొచ్చనే ఆశ తప్ప కనక మీద ఎలాంటి అభిమానమూ లేదు. పైగా భాస్కర్కి కనక పేరంటే చాలా చీదర. కనకని ఆ పేరుతో పిలుస్తుంటే తమ ఇంట్లో పనిచేసే అదే పేరున్న పనిపిల్ల గుర్తొస్తుందని వేళాకోళంగా ఈసడించేది. అది కనక బామ్మ, కనక మహాలక్ష్మి పేరు. తండ్రి ప్రేమతో అపురూపంగా పెట్టుకున్న పేరు. అమెరికాలో కొలీగ్స్ అందరూ పిలవడానికి సౌకర్యంగా ఉందని మెచ్చుకునే పేరు. అంత చక్కని పేరు వీళ్ళకి చేదు మాత్రయిందా? పెళ్లికి ముందు వెంకట్ క్వాలిఫికేషన్ అడగడానికి మొహమాట పడ్డ కనక్కి ఆ తర్వాత అతను భీమవరంలో ఎక్కడో ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ మరెక్కడో న్యూ మెక్సికోలో చేసిన MS సంగతి తెలిసాక పెద్ద ఆశ్చర్యం కలగలేదు. పెళ్ళైన వారంలోనే అతని సాంకేతిక పరిజ్ఞానం మీద ఆమెకు ఒక అవగాహన వచ్చేసింది. కనక తనకన్నా అకాడమిక్గా ఎన్నో రెట్లు ఎత్తులో ఉందని, అభద్రతతో కూడిన అహంకారం చూపించడం వెంకట్ అలవాటుగా చేసుకున్నాడు. ఆమెకు ఏ విధంగా వెంకట్ని భర్తగా గౌరవించి అంగీకరించాలో తెలియడం లేదు. అతనిలో పేట్రేగిపోతున్న స్త్రీ వాంఛ, మితిమీరిన తాగుడు, క్రూరత్వం రాను రాను కనక జీవితాన్ని మరింత నరకప్రాయం చేస్తున్నాయి. ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయిల్ని తెగ ఇబ్బంది పెడతాడు తన ఫ్లర్టింగ్తో. ఆదివారం అయ్యేసరికి వాళ్ళందరినీ నయానో భయానో ఒప్పించి హైకింగ్ అని, ట్రెక్కింగ్ అని జారుకుంటాడు. ఏ మాల్లోనో కనిపించిన తెల్లమ్మాయిల్ని ఏదో వంకని పలకరించడం, ఆబగా వారి చేయందుకోవడం లేదా పెకింగ్ చేయడం, వాళ్ల మొహాల్లో తాండవించే అసహ్యాన్ని కూడా పట్టించుకొని లేఖితనం. పిల్లాడు తండ్రి చేష్టలన్నీ నిరసనగా చూస్తూ ఉంటే కనకకి అతని మీద మరింత కంపరం పెరిగిపోతుంది. ఆ స్త్రీల ప్రస్తావనలు చేస్తూ అతను చేసే దాంపత్యం ఆమెకు నరకప్రాయంగా ఉంటుంది. ఏమీ పట్టని కాలం మరో 3 నెలలు పరిగెట్టింది. అత్తమామలు మరో 10 రోజుల్లో ఇండియా తిరిగి వెళతారనగా వినాయక చవితి వచ్చింది. గౌరీ గణేష వ్రతం చేసుకుని అక్కగారికి పుట్టింటి పసుపు కుంకాలు ఇవ్వడానికి యష్, కనక తల్లి, యష్ భార్య అఖిల వచ్చారు. అక్కలాగే చాలా తెలివైనవాడు యష్. అమెరికాలో మాస్టర్స్ అయ్యాక 2 ఏళ్లు పనిచేసి కెల్లాక్స్లో MBA చేయడానికి నిశ్చయించుకున్నాడు. అతనికి అప్పటికే అఖిలతో ఒక స్నేహితులింట్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అఖిల యష్ను అతని MBA సమయంలో తను ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా ఆదుకుంది. యష్కి బోస్టన్లో మంచి వెంచర్ క్యాస్టలిస్ట్ కంపెనీలో పెద్ద ఉద్యోగం రాగానే తల్లిని ఒప్పించి అఖిలని పెళ్లి చేసుకున్నాడు. యష్కి తమ కూతుర్లని చెయ్యాలని ఆశలు పెట్టుకున్న కనక మేనమామలు, అత్తమామలు యష్ కాదనడంతో కక్షలు సాధించడం మొదలెట్టారు. కానీ వాటన్నింటికీ అతీతంగా అతను ఎదిగిపోయాడు. తల్లికి సకల సౌకర్యాలు అమర్చి ఆమె జీవితం సుఖవంతం చేశాడు. ఎప్పుడూ కనకే పిల్లలతో బోస్టన్ వెళ్లేది. ఈసారి పని ఒత్తిడి వలన రాలేనంటే యష్ వాళ్లే వచ్చారు.
ఊహించినట్టే వాళ్ళకి మర్యాదలు లేవు, మన్ననలు లేవు. ఎలక మీద పిల్లి మీద పెట్టి విసురుతున్న సూటిపోటి మాటలు తప్ప. వెంకట్కి యశ్ సాధించిన విజయాలంటే కడుపు మంట. మాటల్లో విషపు సొనలు ఒలికిస్తాడు. గౌరీ గణేష వ్రతం అవగానే యశ్ అఖిలతో కనకకి, ఆమె కుటుంబానికి విలువైన బహుమతులు, డబ్బు కవర్లు ఇప్పించింది కనక తల్లి. అక్కడే విప్పి చూసుకున్న వియ్యపురాలు అసంతృప్తితో పెదవి విరిచింది. వెంకట్ కావాలనే మాటల్లో పెట్టి యష్ను తను ప్రారంభిద్దామనుకుంటున్న కన్సల్టెన్సీకి అతని కంపెనీ నుంచి పెట్టుబడి కావాలని ప్రపోజల్ పెట్టాడు వెంకట్. బావగారి తెలివితేటలు, శక్తి సామర్థ్యాల అంచనా ఉన్న యశ్ అది తన పరిధిలోకి రాదని, చేయించలేనని నిర్మోహమాటంగా చెప్పేశాడు. మొండి వాదనతో మొదలుపెట్టిన వెంకట్ మాటలు రెట్టిస్తూ కనక శీలం గురించి, ఆమె తల్లి దుష్ప్రవర్తన గురించి, అతని కుటుంబ విలువల గురించి దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. వాటికి ఆజ్యం పోస్తూ అతని తల్లిదండ్రులు. భరించలేని యశ్ బావగారి కాలర్ పట్టుకున్నాడు కోపంతో. అంతే, యశ్ 2 చెంపలు పేలిపోయాయి. అతని మెడ పట్టుకుని వీధి గుమ్మం దాకా ఈడ్చి బయటికి తోసేశాడు వెంకట్. ఊహించని ఈ పరిణామాలకు అవమాన భారంతో, క్రోధంతో ఊగిపోతూ యశ్ అక్క కేసు చూసి, వీణ్ణింకా భరిద్దామని అనుకుంటున్నావా? ఎవరి కోసం? నువ్వేంటి? నీ చదువు హోదా ఏంటి? ఈ పనికి మాలిన వాడికి ఊడిగం చేస్తూనే ఉంటావా? సర్వస్వతంత్ర దేశంలో ఉన్నాం. మానవ హక్కులకి విలువిచ్చే దేశంలో ఈ బానిసత్వం నీకు అక్కర్లేదు. మనకి ఏ బంధువులు లేరు నిలదీయడానికి. నీ పిల్లలకే ఈ తండ్రి అక్కర్లేదు. వదిలిపడై. ఆ వెధవకి కావలసిన నీ ఇల్లు వాడి మొహానే కొట్టి బయటికి పో. నేను క్యాప్స్ని పిలవగలను. పెంట చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. కోపంతో రొప్పుతూ చెప్తున్నాడు. అఖిల వచ్చి కనక భుజం మీద చెయ్యేసి దయగా, వదినా, మేమున్నాం నీకు, ఆలోచించుకు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడూ అల్లుడు బియ్యాలవారి ఆగడాలకు గడగడలాడుతూ కూతురికి నచ్చ చెప్పుకునే కనక తల్లి కొడుక్కి జరిగిన అవమానాన్ని తీసుకోలేకపోయింది. ఛీ అని అల్లుడిని కోపంతో నిరసనగా చూస్తూ అఖిల వెనకే వెళ్ళిపోయింది. అమ్మా, బ్యూటిఫుల్ వ్యూ కదా, ఇక్కడి నుంచి చూస్తుంటే. ముక్త చూపిస్తూ ఉంటే గాలికి ఎగిరిపోతున్న ముంగుర్లు వెనక్కి తోసుకుంటూ ఊకొడుతుంది కనక. అప్పటికి వారం రోజులుగా మయూర్ ముక్తలని తీసుకొని భారతదేశం పర్యటనలో ఉంది కనక. తను పుట్టి పెరిగిన మాతృదేశం, తమ మూలాలని తనలో పొందుపరుచుకున్న ప్రపంచ సంస్కృతికి, తత్వదర్శనానికి మూలాధారమైన కర్మభూమిని ఊహ తెలుస్తున్న తన పిల్లలకి చూపించాలని తీసుకొచ్చింది కనక. జీవితంలో మొట్టమొదటిసారి సంకెళ్ళు తెంచుకొని పంజరాలో నుంచి బయటపడ్డ పక్షుల్లా ఉన్నారు ముగ్గురు. కనక కష్టార్జితంతో కొన్న $1 మిలియన్ ఇల్లు లాక్కొని పిల్లల కస్టడీ తనకు అక్కర్లేదని కనక్కే వదిలేసి విడాకులిచ్చేశాడు వెంకట్. పిల్లలతో టెక్నికల్ డైరెక్టర్గా ఇంకా పెద్ద ఉద్యోగానికి మంచి జీతంతో మారి సియాటల్లో స్థిరపడింది కనక. బయటకు వచ్చేసిన 5 ఏళ్లలో పిల్లలు ఒక్కసారి తండ్రిని తలుచుకోకపోవడం కనక్కి చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లలకి కావలసింది ప్రేమ, ప్రశాంతతతో కూడిన సమృద్ధి. అది తల్లి దగ్గర పుష్కలంగా ఉంది వారికి. మైసూర్లో చాముండేశ్వరిని దర్శించాక దసరా ఉత్సవాలకు దీపతోరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న మైసూర్ రథ సౌధాలకు అబ్బురంగా ఆలోకిస్తున్న కనక మౌనాన్ని ఛేదిస్తూ మయూర్ ఒక్కసారిగా, అమ్మా, వాళ్ళు రాజేష్ అంకుల్ ఫ్యామిలీలా ఉన్నారు కదా అన్నాడు. తమ పక్కనే నిలబడి ఫోటోలు తీసుకుంటున్న భార్యాభర్త 2 పిల్లల్ని చూపిస్తూ. స్రవంతి కనక పిలుపుకి ఒక్కసారి ఉలిక్కిపడి తిరిగి చూసిందామె. ఆ సంజ చీకట్లో కనకాంబరంలా మెరిసిపోతున్న కనకని చూసి ఒక్కసారి కనకా అని చుట్టేసుకుంది స్రవంతి. కుశల ప్రశ్నలయ్యాక స్రవంతి, కనక, నీతో వాల్యూమ్స్ మాట్లాడాలి. మేం ప్రాజెక్టు మీద 2 ఏళ్లకి ఇండియా వచ్చాం. నువ్వు మా ఇంటికి వస్తే మాట్లాడుకుందాం. లేదు స్రవంతి, మేం రేపు కేరళ వెళుతున్నాం. నా మొబైల్ నెంబర్ తీసుకో, ఫోన్లో మాట్లాడుకుందాం అంటూ రాజేష్ని పలకరించి వాళ్ళ పిల్లల్ని ముద్దు చేసి సెలవు తీసుకుంది కనక. ఆ రోజు రాత్రే స్రవంతి కాల్ చేసి చెప్పిన విషయాలు కనకని నిద్రకి దూరం చేశాయి. వెంకట్ని అమెరికా నుండి డీపోర్ట్ చేశారట. ఇప్పుడు అతను భారతదేశంలోనే ఉన్నాట. కనకతో వివాహబంధం తెగిపోగానే వెంకట్ మరింత పతన దశకు దిగజారాట. ఎప్పుడూ ఉన్న తాగుడు తిరుగుడికి తోడు క్యాసినాల్లో జోదం కూడా మొదలెట్టాట.
వెనిజులా నుండి వలస వచ్చిన ఒక చాలా చిన్న వయసున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాట. ఎవరో ఫ్రెండ్తో చేరి ఉద్యోగాల కన్సల్టెన్సీ మొదలుపెట్టి H1B స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాట. భారీ మూల్యం చెల్లించడానికి ఇల్లమ్మి అప్పులు తీర్చేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగలలేదుట. ఆ వెనిజులా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందిట. ప్రభుత్వం అతని గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసేయడంతో ఇండియా వచ్చేశాట. అతని నేరచరిత వలన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోతే తన తల్లిదండ్రుల ఇల్లమ్మి బిజినెస్ మొదలుపెట్టి దాంట్లో కూడా నష్టాల పాలయ్యాట. బెంగళూరు వచ్చి రాజేష్ని ఏదైనా జాబ్ చూడమని ప్రాధేయపడ్డాడట. ప్రస్తుతం రాజేష్ స్నేహితులు వైజాగ్లో నడుపుతున్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో 30,000కి ఉద్యోగం చేస్తున్నట్ట. తల్లి తండ్రితో అక్కడే చిన్న 2 బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకొని ఉంటున్నట్ట. ఒకప్పటి అందగాడు పొగరుబోతు వెంకట్ కాదట. వ్యసనాలు అందాన్ని తినేస్తే, చేసిన ద్రోహాలు జీవితాన్ని తినేస్తే మిగిలిన జీవోత్సవం అంట వెంకట్. చివరి రోజుల్లో సేవింగ్స్ అన్నీ కొడుకు చేతిలో పోసి కానీకి టికానాలేని చచ్చిన పాముల్లా ఉన్నారట అతని తల్లిదండ్రులు. నువ్వు పనిచేసే కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్లో ఏదో మేనేజ్మెంట్ పొజిషన్కి అప్లై చేశాట. నీ చేత రికమెండేషన్ చేయించమని రాజేష్ కాళ్ళు పట్టుకున్నాడు. చచ్చినా ఆ పని చేయనన్నాడు రాజేష్. చడామడా తిట్టాం. నీకు పిల్లలకి చేసిన నైవంచనకి భగవంతుడు వెంటనే చూపించాడు వాళ్ళకి. స్రవంతి ఆవేశంతో చెప్తూనే ఉంది. ఆ మర్నాడు కొచ్చి చేరడంతోనే కనక పిల్లలతో ఆ రోజు తనకి మీటింగ్స్ ఉన్నాయని, వాళ్ళని ఆ పైన స్విమ్మింగ్ పూల్లో కాసేపు గడపమని పంపేసింది. రాత్రంతా నిద్రలేక కళ్ళు మెర్రమెర్లాడుతున్నాయి. కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించింది. దీర్ఘంగా నిశ్వసించి ఫోన్ పట్టుకుంది చేతిలోకి. అంతే, ఆమెలోని పనిభూతం ఆమెను ఆవహించేసింది. ఎవరికెవరికో ఫోన్లు, ఈమెయిల్స్, మీటింగ్లు 6 గంటలు నిర్విరామంగా చేస్తూనే ఉంది. పిల్లలతో కింద రెస్టారెంట్లో లంచ్ చేశాక వారిని హోటల్ గైడ్తో బయటికి పంపి మళ్ళీ ఫోన్ అందుకుంది. ఈసారి హైదరాబాదులో తన లాయర్తో. కొచ్చి సముద్ర తీరంలో సూర్యాస్తమయం చూసొచ్చి తల్లి ఇంకా పనిచేసుకోవడం చూసి మయూర్ ఆలోచనలో పడ్డాడు. లీలగా ఆమె ఫోన్ సంభాషణల సారం అర్థమవుతుంది. ఏదో చెప్పాలని ఉంది, కానీ తల్లి నేర్పిన సభ్యత, విలువలు నోటికి సంకెళ్ళేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సాలలో పర్యాటక స్థలాలు చూపించాక తిరుపతిలో స్వామి దర్శనం చేయించి తిరిగి అమెరికాకి పిల్లలతో ప్రయాణమైంది కనుక. విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మయూర్ తండ్రిలా స్ఫురద్రూపి. 15 ఏళ్లకే ఆజాను బాహుగా ఎదిగిన తన కొడుకు. తన విలువలన్నీ ప్రోవుకున్న నూనూగు మీసాల నవ యువకుడు. తనతో కొద్దిసేపటి కింద అన్న మాటలు మరీ మరీ మననం చేసుకుంటుంది కనుక. అమ్మా, నాకు తెలుసు నువ్వు అతనికి మీ కంపెనీలో ఉద్యోగం వేయించావని. హైదరాబాదులో నీ అపార్ట్మెంట్ని అతని పేరెంట్స్కి గిఫ్ట్ డీడ్ చేయించావని. నిజానికి నీ స్థానంలో ఉన్న వేరెవరైనా వాళ్ళని కలలో కూడా తలుచుకోరు. కానీ నువ్వు క్షమయా ధరిత్రివి. నువ్వు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత. ఇన్ని పాత్రలు పోషించినా వాళ్ళు నిన్ను వదిలేశారు. కానీ నువ్వు కరణేషు కనకవి, క్షమయా ధరిత్రివి. అది వాళ్ళ అదృష్టం. మళ్ళీ నీ దయ వాళ్ళకి పనికొచ్చింది. దసరాల్లో మనం చాలా దేవీ మందిరాలు చూసాం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కదమ్మా జగన్మాత చేసింది. మరి నువ్వేంటి అతనికి మళ్ళీ ఇలా? తెలుగు ఆంగ్లం కలగలిపి పట్టుదలగా నేర్చుకుంటున్న సంస్కృతాన్ని మేళవించి ఆవేశంతో నిలదీస్తున్న కొడుక్కేసి వాత్సల్యంగా చూస్తూ ఆ తల్లి, అతను నా బిడ్డలకి తండ్రి. నాకు వెలకట్టలేని ఆస్తిగా మీ ఇద్దరినీ నాకు ఇచ్చేశాడు. దానికి నేను ఆ మాత్రం మూల్యం చెల్లించొచ్చు మయూర్. నా దేశం నాకు నేర్పిన గొప్ప గుణం క్షమ, మానవత్వం. జీవితంలో కోర్టు కాగితాలు తేల్చలేని మానసిక సంబంధాలు కొన్నుంటాయి. తెంచుకుంటే తెగేవి కాదవి. విమానం కిటికీలో నుంచి చూస్తూ ఉంటే సంజకెంజాయ సంతరించుకొని ఆకాశమంతా కనకాంబరంలా ఉంది. తల్లి దయార్ద్ర హృదయానికి వితరణకు చలించిపోయిన ఆ కొడుకు తల్లికేసి అపురూపంగా చూస్తూ, అమ్మా, నాకు నువ్వే జగన్మాతవి, కనక మహాలక్ష్మి, కనక దుర్గవి, కనక ధారవి. కొడుకు ఉత్తేజాన్ని మురిపంగా చూస్తూ మనసారా నవ్వేసింది. ఆ ఇద్దరు పిల్లల్లో ఎంతో సభ్యతా సంస్కారాలతో పెరిగిన తను, తన తమ్ముడే కనిపించారు కనక్కి. చెట్టు విషప్రాయమైన
తనకి అమృత ఫలాలనిచ్చిన భగవంతుడికి మనసులోనే నమస్కరించుకుంది. ఆమె మనసు ఇప్పుడు హాయిగా ఉంది. రుణానుబంధ శేషమేదో తీరిపోయినట్టు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఓలేటి శశికళ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.